మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా తుర్గా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. క్రెడిట్ ఎవరికి ఉంది, క్యాపబిలిటీ ఎవరికి ఉంది, కెపాసిటీ ఎవరికి ఉంది శ్రీకాంత్ గారు ఏపీ రాజకీయాల్లో? ఒకటి, బ్రహ్మనాయుడు గారు, మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అంతా శుభ సాయంకాలం. మీరేం చేయాల్సిన పనిలే, కండ్లు మూసుకొని గూగుల్లే అట్లా వెళ్ళిపోయి క్రెడిట్, కెపాసిటీ, కేపబిలిటీ ఎవరికి ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వచ్చేస్తుంది. కొట్టమంటారా గూగుల్ ఓపెన్ చేసి? మనం ఒకసారి కొట్టి చూడండి. ఒకసారి ఏమే, ఒకటి ఎందుకు అన్న అంశాలు మనము ముందుకు తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, ఏనండి మరీ కొడుతులేండి, నేను మళ్ళీ కొట్టి చూపిస్తా. బ్రహ్మనాయుడు రాజకీయాల్లో క్రెడిట్, కేపబిలిటీ, కెపాసిటీ అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా సరే, చిన్న పిల్లోని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మామ, జగన్మోహన్ రెడ్డి అన్న, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితేనే ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. ఎందుకంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు చెప్పడం రాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వారికి అలవాటు, ప్రజలను మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తడిగుడ్డలతో గొంతు కోసే రకం కాదు, కానీ వెన్నుపోటు పొడవం కానీ ప్రజలకు కానీ ఎవరికైనా ఉండదన్నమాట. మాట తిప్పడు, మీరే చెప్పారు, మాట తిప్పరు, మడమ తప్పరు. నేను చెప్పలేదు, మీరు క్లెయిమ్ చేసుకో. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మేము ఎంత క్లెయిమ్ చేసుకున్నా ఉన్నమాట నిజం మీ నోట్లో నుంచి వచ్చేసింది. దాని గురించి అదేం పెద్ద తప్పు కాదు, మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ గా, ఎందుకంటే అది ఉన్నది కాబట్టి అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలంతా కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది ఏదైతే నవరత్నాలు చెప్పారో ప్రతి ఒక్కటి కూడా అమలు పరచుకుంటా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చెప్పినట్టుగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఇప్పుడు మామూలుగా జస్ట్ మనం భోగాపురం ఎయిర్పోర్ట్ దాని గురించి చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మన గ్రంథి మల్లికార్జున గారు, జిఎంఆర్ అధినేత ఏం మాట్లాడారో వారి నోటితో మనం ప్రతి ఒక్కరు కూడా దీన్ని గూగుల్లో కొడితే కూడా వస్తుంది. అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు, వారు శంకుస్థాపన చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు వీరి హయాంలో జరగడం చాలా అదృష్టము. నేను వాళ్ళ దీంట్లో చేస్తున్నారని ప్రతి ఒక్కరు విన్నాం. ఇటువంటి క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు, ఇటువంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు, ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతున్నారు, ప్రజలు సబబు కాదు. ఎందుకంటే మీకు ఎన్నికల ముందు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు చెయ్యాలా అనుకున్నారు, శంకుస్థాపన గబగబా ఏదో ప్రజలకు కన్ను దుడిచి ఏదో చెయ్యాలా అని చెప్పి చేశారు. దాంట్లో ఏమైంది, మీరు ఎయిర్పోర్ట్ ఊరికే శంకుస్థాపన మాత్రమే చేయగలిగారు. 2023న జగన్ 3వ తారీఖున శంకుస్థాపన చేసి తొందరలో 2026లో లక్ష్యంగా పెట్టుకొని వారు పనిచేయడం జరిగింది. 2019 ఎన్నికల ముందు జగన్